హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, మేమైతే రీసెంట్గా అయితే బాబిక్యూ నేషన్కి వెళ్ళాను. నేను అక్కడ ఏమేమి ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయో మీకు చూపిస్తాను ఈ వ్లాగ్లో. ఇక్కడ మా పిల్లలు వచ్చేసేసి మనకి డిన్నర్ అయిపోయిన తర్వాత మౌత్ ఫ్రెషనర్ అయితే ఇస్తారు కదా, అంటే మేము నైట్ డిన్నర్కి అయితే వెళ్ళాము. ఆ వీడియో, ఆ మౌత్ ఫ్రెషనర్లో కొంచెం కలర్ఫుల్గా కనిపించాయి అని చెప్పేసి, అంటే ఆ బార్బిక్యూ నేషన్లో మనకి ఇలా ప్యాకెట్లో ఇస్తాడు కలర్ఫుల్గా. చాలా బాగుంటాయి, టేస్ట్ కూడా బాగుంటాయి. మా పిల్లలు ఇద్దరైతే ప్యాకెట్ ఓపెన్ చేసేసి తింటున్నారు. అది కూడా మీకు షేర్ చేస్తున్నాను. ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇవి వచ్చేసి ఫుడ్ ఐటమ్స్. ఇక్కడ వచ్చేసి చికెన్ బిర్యానీ, అలాగే ఎగ్ ఫ్రైడ్ రైస్, మటన్ మటన్ కుర్మా కర్రీ చాలా బాగుంది. మటన్ గ్రేవీ అనుకుంటా అండి. ఇదేమో చికెన్ గ్రేవీ, ఫిష్ పులుసు. వాటి పేర్లు నాకైతే గుర్తు రావట్లేదు. టేస్ట్ అయితే మటన్ది అయితే చాలా అంటే చాలా బాగుంది. టేస్ట్ అయితే అదిరిపోయింది. ఇది చికెన్ సూపు, అంత టేస్టీగా అనిపించలేదు, నాకైతే స్పైసీగా అనిపించింది. ఇక్కడైతే సలాడ్స్ అయితే చాలా ఉన్నాయి, మనకి ఇష్టమైనవి తీసుకోవచ్చు. అంటే చాలా బాగున్నాయి. మనకి బార్బిక్యూ నేషన్ బఫే కాబట్టి మనకి నచ్చినవి సర్వ్ చేసుకోవచ్చు. చాలా బాగుంటాయి. మనకి స్టార్టర్స్ కూడా గ్రిల్ చేస్తారు. నేనైతే అవి వీడియో తీయలేదండి, కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నా. ఇదైతే బ్రోకలీ సూపు, నేనైతే టేస్ట్ చేయలేదండి. ఇంక ఇది వచ్చేసి వెజిటేబుల్ బిర్యానీ. అటుపక్క అంతా నాన్ వెజ్, ఇటుపక్క అంతా వెజ్ అనమాట. ఇది వచ్చేసి పన్నీరు ఒకటేమో నార్మల్ వెజిటేబుల్ గ్రేవీ. ఇక్కడ వేసే రైస్, పాస్తాను, ఇంకొక కుర్మా, ఏదో పాస్తా కూడా బాగుంది. ఇక్కడ వచ్చేసేసి పప్పు, ఆల్ వెజిటేబుల్ కర్రీ ఏదో సంథింగ్ అండి. అవి కూడా వెజ్ కూడా కొంచెం నేనైతే టేస్ట్ చేశాను, బాగున్నాయి. ఇక్కడ వచ్చేసి పప్పు, వైట్ రైస్, ఇవి ట్రై చేయలేదండి. ఇంకా ఇక్కడ వచ్చేసేసి స్టార్టర్స్, అంటే స్వీట్ ఉంటాయి కదా, స్వీట్స్. ఇక్కడ కేక్స్ పెట్టాడు. అది టేస్ట్ అయితే ఓకే అని చెప్తాను. ఈ చిన్న పాట్లో పెట్టింది అయితే భలే టేస్ట్గా ఉంది, బాగుంది. ఇక్కడ కొన్ని ఫ్రూట్స్ కూడా పెట్టాడు. మేము తినే టైంకి చాలా వరకు అయిపోయాయి, మరలా పెడుతూ ఉన్నారు. ఇక్కడైతే మనకి కిల్లీలో వేసే ఉంటాయి కదా స్ప్రింకిల్స్, అవి మా పిల్లలు అయితే అడిగి తీసుకున్నారు, వాళ్ళని అడిగి, అందుకే అవి కూడా చూపిస్తున్నారు. ఇవి వచ్చేసి ఐస్ క్రీమ్స్, ఒకటి వెనీలా ఐస్ క్రీము, ఒకటి స్ట్రాబెర్రీ ఐస్ క్రీము. మనమే సర్వ్ చేసుకోవచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇది వచ్చేసి సేమ్యా, ఇది వచ్చేసి పెసరపప్పుతో చేసిన హల్వా. ఎంత బాగుందంటే అస్సలు చెప్పలేను, అంత బాగుంది. ఇవి వచ్చేసి చిట్టి గులాబ్ జామున్స్, అవి కూడా బాగున్నాయి. ఇక్కడ వచ్చేసి మ్యాంగో జాము, స్ట్రాబెర్రీ జాము. ఇవి వచ్చేసి కుల్ఫీ అయితే చాలా బాగున్నాయి. చాక్లెట్, పిస్తా, మ్యాంగో, స్ట్రాబెర్రీ, ఇంకా పాన్ కుల్ఫీ కూడా ఉంది. అవి కూడా చాలా బాగున్నాయి. మన కుల్ఫీ మీదకి ఈ స్ప్రింకిల్స్ ఇవన్నీ వేయడానికైతే అవన్నీ పెట్టారు. మొత్తానికైతే మేమైతే డిన్నర్ అంతా కంప్లీట్ చేసేసుకొని బయటకైతే వచ్చాము. నేను కొన్ని పిక్స్ కూడా యాడ్ చేస్తాను, చూడండి లాస్ట్లో. చాలా టేస్ట్గా చాలా బాగుంది. నైట్ వ్యూ అయితే ఇలా ఉండింది, అంతా లైటింగ్తో పెట్టేసేసి. మేము కళ్యాణ్ నగర్లో ఉన్న బార్బిక్యూ నేషన్కి అయితే వెళ్ళాము. బెంగళూరులో ఉండే వాళ్ళకైతే ఈ లొకేషన్ తప్పనిసరిగా అందరికీ తెలిసే ఉంటుంది. అంటే రెగ్యులర్గా వెళ్ళే వాళ్ళకి, ఫుడ్ అంటే ఇష్టం ఉండే వాళ్ళకి ఖచ్చితంగా అనేక ప్లేసెస్ అయితే మనం ఎప్పుడు విజిట్ చేస్తూనే ఉంటాము. మేము కూడా అంతే. ఫుడ్ కోసము చాలా దూరం కూడా వెళ్ళిన రోజులు కూడా ఉన్నాయి. అంత అంటే ఫుడ్ బాగా ఇష్టపడతాము. వాటిని వేరే ప్లేసెస్లో ఎలా ఉంటుందో కూడా టేస్ట్ చేస్తాము. ఇదైతే కళ్యాణ్ నగర్ వ్యూ. మేము ఇంటికి వచ్చేటప్పుడు అయితే ఆల్మోస్ట్ 10 ఏమో అయింది, కానీ చూడండి ఎంతమంది జనాలు ఉన్నారో. ఇవంతా ఏరియా మొత్తం ఫుడ్ గురించే ఎక్కువగా ఉంటాయి. అంటే హోటల్స్, రకరకాల హోటల్స్ ఉంటాయి. చాలా టేస్ట్ బాగుంది, చాలా బాగుంది. మీకు ఎవరికైనా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లాస్ట్లో నేను స్టార్టర్స్ అని చెప్పాను కదా, మనకి గ్రిల్ పైన పెట్టేసి ఇస్తారని. దానిలో మనకు వచ్చేసేసి అపోలో ఫిష్, చికెను, మటను అయితే మనకి గ్రిల్ చేయడానికి, ప్రాన్స్ కూడా ఇస్తారు. అవి గ్రిల్ చేసేసి వాళ్ళు సగం కుక్ చేసి గ్రిల్ చేస్తారు, మనం సర్వ్ చేసుకోవడమే. టేస్ట్ అయితే బాగుంది. థ్యాంక్ యూ.